హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను 10 గర్ల్ హ్యాక్స్. అవునండి, ఈ హ్యాక్స్ మీ అందులో ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇంపార్టెంట్. మీకు తెలిసిన అమ్మాయిలందరికీ ఈ వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు, ఓకేనా? మన ఫస్ట్ హ్యాక్ వచ్చేసి, మనం రోజంతా వేసుకుని ఉంటాం కదా షూస్ లేదా జిమ్ షూస్, వీటి నుంచి ఒక బ్యాడ్ స్మెల్ అన్నది స్టార్ట్ అయిపోతుంది కొన్ని డేస్ యూజ్ చేసిన తర్వాత. ఈ బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే మీరు ఇంటికి వచ్చిన వెంటనే ఆ షూ ఓపెన్ చేసిన వెంటనే అందులోని బేకింగ్ సోడా వేసి ఉంచితే ఆ బేకింగ్ సోడా అన్నది మొత్తం అది ఆ బ్యాడ్ ఓడర్ని అబ్జర్వ్ చేసేస్తుంది. నెక్స్ట్ డే క్లీన్ చేసి వేసుకోవచ్చు. బట్ బేకింగ్ సోడా అలా డైరెక్ట్గా వేసేస్తే మార్నింగ్ క్లీన్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. సో బేకింగ్ సోడాని ఒక చిన్న కవర్లో కానీ ఒక చిన్న కాటన్ క్లాత్లో కానీ పెట్టి ఒక చిన్న మూటలా కట్టి అందులో పెట్టండి. లేదంటే కోల్ అంటే బొగ్గు, 2 బొగ్గు ముక్కల్ని 2 షూల్లోనే మీరు పెట్టినట్టయితే కూడా మీ బ్యాడ్ ఓడర్ని అది అబ్జర్వ్ చేసేస్తుంది. ఇవి 2 కాకుండా ఇంకొకటి కూడా ఉంది. ఆరెంజ్ తొక్కలు ఏవైతే ఉంటాయో కొన్ని ఆరెంజ్ తొక్కల్ని తీసుకుని మీ షూలో పెట్టారంటే నెక్స్ట్ డేకి మీ షూ క్లీన్గా నీట్గా స్మెల్ చేస్తూ ఉంటుంది. ఇది మన ఫస్ట్ హ్యాక్. మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మన సెకండ్ హ్యాక్ వచ్చేసి, మీరు ఏ లిప్స్టిక్నైనా మ్యాట్ ఫినిష్ లిప్స్టిక్ 1 సెకండ్లో చేసుకోవచ్చు. అది ఎలాగా అనుకుంటున్నారా? జస్ట్ మీరు ఏ లిప్స్టిక్ అయితే అప్లై చేయాలనుకుంటున్నారో, అది గ్లాసీ అవని, సాటిన్ ఫినిష్ అవని, ఏదైనా జస్ట్ అప్లై చేసిన తర్వాత మీ లిప్స్ మీద కొద్దిగా టాల్కమ్ పౌడర్ తీసి డాప్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ అన్ని లిప్స్టిక్స్ మ్యాట్ ఫినిష్లు వస్తాయి. ఇప్పుడు మీ ఫేవరెట్ గ్లాసీ లిప్స్టిక్ని కూడా మ్యాట్ ఫినిష్. అండ్ మన థర్డ్ హ్యాక్ వచ్చేసి, మనం మంచి మంచి చీరలు మంచి బట్టలు వేసుకుని ఉంటాము. బట్ అక్కడ హ్యూమిడ్ ఎక్కువ ఉండడం వల్ల మన అండర్ ఆర్మ్స్లోని ఒక డిఫరెంట్ స్వెట్ వస్తుంది. మీకు వస్తుందా? అది దూరం నుంచి చూస్తే అస్సలు బాగుండదు. సో అలా స్వెట్ అనేది బయటికి కనబడకుండా ఉండాలి అంటే మీరు స్వెట్ ప్యాడ్స్ యూజ్ చేయొచ్చు. ఎస్, నేను ఇక్కడ పిక్చర్ యాడ్ చేస్తాను స్వెట్ ప్యాడ్స్ ఎలా ఉంటాయి అన్నది. జస్ట్ మీ బ్లౌజ్లో కానీ మీ డ్రెస్లో కానీ వాటిని అంటించేస్తే అది జస్ట్ అబ్జర్వ్ చేసేస్తుంది అనమాట మీ స్వెట్ని. మీరు ఎంత డాన్స్ చేసినా ఎంత ఎంజాయ్ చేసినా మీ స్వెట్ రాదు. మీకు స్వెట్ వచ్చినా ఎవరికి కనిపించదు. ఎక్కువ మందికి అండర్ ఆర్మ్స్లో స్వెట్ చూస్తే వాళ్ళతో మాట్లాడబుద్ది అయ్యదు. సో ఒకవేళ మీకు స్వెట్ వస్తున్నట్టయితే తప్పకుండా ఈ టిప్ని ఫాలో చేయండి. అంతేకాకుండా స్వెట్ ప్యాడ్స్ మీకు కొనడానికి లేదు అనుకుంటే శానిటరీ ప్యాడ్స్ ఉంటాయి కదా, వాటిని హాఫ్గా కట్ చేసి కూడా పెట్టుకోవచ్చు. అండ్ మన ఫోర్త్ హ్యాక్ వచ్చేసి, మీ నెయిల్ పాలిష్ని తొందరగా డ్రై చేసుకోవాలి అనుకుంటే జస్ట్ మీ ఐస్ క్యూబ్స్ వేసిన వాటర్లోని మీ ఫింగర్స్ని డిప్ చేసి 2 నిమిషాల పాటు ఉంచండి. మీ నెయిల్ పాలిష్ ఫుల్గా ఎండిపోతుంది అనమాట. ఒకవేళ మీ దగ్గర ఆ టైం కూడా లేదంటే డ్రై నెయిల్ పాలిష్ టాప్ కోట్స్ అని వేరేగా దొరుకుతాయండి. అవి సేమ్ నెయిల్ పాలిష్ లాగా ఉంటాయి. మీరు వాటిని అప్లై చేశారంటే ఎలాంటి నెయిల్ పాలిష్ అయినా ఫటాఫట్ ఎండిపోతాయి. అండ్ తర్వాత ఫిఫ్త్ హ్యాక్ వచ్చేసి, మనం నవ్వుతూ ఉంటే అన్ని టైంలో చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాం. అదే మీ టీత్ వైట్గా ఉంటే ఇంకా బాగా కనిపిస్తాం. ఏమంటారు? మీ టీత్ వైట్గా ఉండడానికి ఇంటర్నెట్లో బోల్డ్ అండ్ టిప్స్ ఉంటాయి. అందులో ఒక టిప్ వచ్చేసి బేకింగ్ సోడాతో అని మీ బ్రష్ చేయమని చెప్తారు. బట్ ప్లీజ్ బేకింగ్ సోడా ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మీ టీత్ మీద ఉండే ఎనామిల్ అన్నది పోతుందండి. క్విక్ రిజల్ట్ అయితే తప్పకుండా ఇస్తుంది. మీరు బేకింగ్ సోడా వేసి బేకింగ్ సోడా లెమన్ మిక్స్ చేసి ఆ మిక్స్చర్ మీ టీత్కి అప్లై చేసి కొంతసేపు తర్వాత వాష్ చేసేస్తే క్విక్ రిజల్ట్స్ వస్తుంది. బట్ మీ టీత్ మీద ఉండే ఎనామిల్ పోతుంది. సో బేకింగ్ సోడా అన్నది మంత్కి ఒకసారి కన్నా ఎక్కువ ఎప్పుడు యూజ్ చేయకూడదు. 6 మంత్స్కి ఒకసారి మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్లీనప్ చేయించుకోవాలి మీ టీత్ని. బట్ వీక్ ఒకసారి మీరు టూత్ పేస్ట్లో కొంచెం సాల్ట్ కలిపి మీరు బ్రష్ చేశారు అంటే మీ టీత్ స్పార్క్లింగ్ వైట్గా ఉంటాయి. అంతేకాకుండా ఇంకో టిప్ వచ్చేసి, చార్కోల్ పౌడర్తో బ్రష్ చేసినా కూడా మీ టీత్ చాలా వైట్గా అవుతాయి. ఈ టిప్ ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో. 6th హ్యాక్ వచ్చేసి, మనం డిఫరెంట్ ఇయర్ రింగ్స్ అన్నీ పెట్టుకుంటుంటాం. మన చెవులది కన్నం చిన్నది అయిపోయింది, దీనిది సీల పెద్దది అయిపోయింది అంటే అప్పుడప్పుడు అవి దూరం. అలాంటప్పుడు మీ ఇయర్స్కి వ్యాజ్లైన్ అప్లై చేసుకున్నాను అనుకోండి, ఇవన్నీ చాలా ఈజీగా దూరిపోతాయి. మనం హ్యాపీగా పెట్టేసుకోవచ్చు ఎంత పెద్ద ఇయర్ రింగ్స్ అయినా. ఒకవేళ మీకు ఇంకా నొప్పి వస్తుంది అనుకుంటే విక్స్ వేపర్ రబ్ ఉంటుంది కదా, దాన్ని అప్లై చేసి మీరు పెట్టుకోండి. విక్స్ వేపర్ రబ్లోని కొంచెం నమ్మింగ్ చేసేదంటే అంటే మీకు కొంచెం జెండు బామ్ రాసుకుంటే మీకు ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అలాంటి ఫీలింగ్ వస్తుంది. అలాంటప్పుడు మీకు నొప్పి తెలియకుండా ఉంటుంది అనమాట. ఓకే, మన నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం ఎక్కడికైనా వెళ్ళాలి, సడన్గా మీరు స్లీవ్లెస్ వేసుకోవాలి లేదా షార్ట్ డ్రెస్ వేసుకోవాలి, బట్ మీరు వ్యాక్సింగ్ చేయించుకోలేదు అనుకుంటే మీరు ఈజీగా యూస్ చేయొచ్చు రేజర్. ఎస్, మీరు ఈ జిలెట్ రేజర్స్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ ఫర్ ఉమెన్ అండి. చాలా చాలా బాగుంటుంది. చాలా లోపల వరకు తీస్తుంది అనమాట. మీరు షేవింగ్ క్రీమ్ కూడా యూజ్ చేయకుండా జస్ట్ మీరు కండిషనర్ని అప్లై చేసి మీరు నీట్గా
దీంతోనే రిమూవ్ చేసుకోవచ్చు, అండర్ ఆర్మ్స్ రిమూవ్ చేసుకోవచ్చు అండ్ సూపర్గా పనిచేస్తుంది. మీరు ఇంతకుముందు రేజర్కి ఎప్పుడు ట్రై చేయలేదంటే తప్పకుండా ట్రై చేయండి. మెయిన్లీ ఏంటవుతుందంటే మీకు ఇన్ గ్రోత్ అన్నది అస్సలు ఉండదు, మీ స్కిన్ మీద బంప్స్ ఏమీ ఉండవు, చాలా చాలా బాగుంటుంది అనమాట. రేజర్ ఒకసారి అలవాటు అయిపోతే ఇంకా మీరు ఎప్పుడు వ్యాక్సింగ్కి వెళ్ళరు. వ్యాక్సింగ్ ఎలాగైనా మన స్కిన్ ఎంతో కొంత హామ్ అనేది చేస్తుంది. అంత వేడి లిక్విడ్ మన హ్యాండ్స్ మీద అప్లై చేసుకుని దాన్ని పూల్ చేయడం వల్ల చాలా హామ్ ఉంటుంది. బట్ రేజర్తోని ఎలాంటి హామ్ ఉండదు అనమాట. ఇది ఓన్లీ ఫర్ ఉమెన్ కోసం తయారు చేయబడింది కాబట్టి ఇది ఇంకా బాగా పనిచేస్తుందండి. మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. షేవింగ్ ఫోమ్ రాసుకుని మీరు షేవ్ చేసుకోవచ్చు. షేవింగ్ ఫోమ్ ఒకవేళ లేదు అనుకుంటే ఎమర్జెన్సీ టైంలో జస్ట్ యూజ్ లిటిల్ బిట్ ఆఫ్ కండిషనర్. కండిషనర్ రాయగా మీ హెయిర్ అనేది చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా అయిపోతుందండి. దాని తర్వాత మీరు రేజర్తో రిమూవ్ చేస్తే బాగా కుద్దుళ్ళ నుంచి హెయిర్ రిమూవ్ అయిపోయి సూపర్ సాఫ్ట్ హ్యాండ్స్, లెగ్స్, అండర్ ఆర్మ్స్ మీ సొంతం. అండ్ మన 7th హ్యాక్ వచ్చేసి మీరు మీ మేకప్ మొత్తాన్ని ఏదైనా ఆయిల్తో రిమూవ్ చేసుకోవచ్చు. మీది ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ ఉందనుకోండి, మీ మేకప్ రిమూవర్లు ఇవన్నీ కొనడానికి ఇష్టం లేదు, లేదా అవన్నీ కెమికల్ బేస్డ్ ఎందుకు అనుకుంటే జస్ట్ కోకోనట్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, మీరు ఏ ఆయిల్ అయినా తీసుకోండి. జస్ట్ ఫ్యూ డ్రాప్స్ మీ హ్యాండ్లో అప్లై చేసుకొని కొంచెం వార్మ్ చేయండి అండ్ మీ ఫేస్కి అప్లై చేసి 30 సెకండ్ల పాటు మసాజ్ చేయండి. అది ఎంత వాటర్ ప్రూఫ్ మస్కారానైనా ఇమ్మీడియట్గా బ్రేక్ డౌన్ చేసేస్తుంది. ఎంత లాంగ్ లాస్టింగ్ కాజల్ అయినా కూడా బ్రేక్ డౌన్ చేసేస్తుంది. సో దాని తర్వాత నీట్గా కాటన్ వైప్తో క్లీన్ చేసేయండి. తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోండి. నెక్స్ట్ హ్యాక్ వచ్చేసి నాలాగా పల్చని జుత్తున్న వాళ్ళందరూ చాలా చాలా ఇష్టపడతారు ఈ హ్యాక్ని. మీరు ఎప్పుడైనా మీ హెయిర్లో వాల్యూమ్ కావాలి, మీ హెయిర్ మరి ఫ్లాట్గా అవ్వకుండా వాల్యూమస్గా ఉండాలి అనుకుంటే మీకు ఒక టిప్ అండి. మీ హెయిర్ డ్రయర్ యూజ్ చేసేటప్పుడు మీరు అప్ సైడ్ డౌన్ హెయిర్ డ్రై చేసుకోండి. అంటే మీరు ఇలా వంగి మీరు హెయిర్ డ్రయర్ మీద నుంచి పెట్టండి. మీ హెయిర్లోని సూపర్ వాల్యూమ్ వస్తుంది. బట్ థిన్ హెయిర్ ఉన్న వాళ్ళకి నా పర్సనల్ సలహా హెయిర్ డ్రైయర్ని ఎక్కువగా యూజ్ చేయొద్దు. ఎప్పుడైనా మీకు పార్టీస్కి వెళ్తున్నారు, ఎక్కడికైనా వెళ్తున్నారు, మీ హెయిర్లో మంచి వాల్యూమ్ కావాలనుకుంటున్నారు అన్నప్పుడు మాత్రమే హెయిర్ డ్రైయర్ యూజ్ చేయండి. ఎందుకంటే మన హెయిర్ అలాగే ఎక్కువ వాల్యుబుల్ అండి బాబు, దానికి డ్యామేజ్ మనం బేర్ చేయలేము. సో ఒకవేళ మీరు వాల్యూమ్ కావాలనుకుంటే హెయిర్ని అప్ సైడ్ డౌన్ చేయండి, ఫుల్గా డ్రై చేయండి, సూపర్ వాల్యూమ్ వస్తుంది మీ హెయిర్లో. అండ్ తర్వాత టిప్ వచ్చేసి ట్రై మల్టీ మాస్కింగ్. వాట్ ఈజ్ మల్టీ మాస్కింగ్? మల్టీ మాస్కింగ్ అంటే ఏంటి? లైక్ మీకు కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇంతకుముందు మల్టీ మాస్కింగ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఆయిలీ, డ్రై, కాంబినేషన్ అన్ని స్కిన్ ఉన్న వాళ్ళు మల్టీ మాస్కింగ్ చేస్తున్నారు. ఇది మీ ఫేస్ మాస్క్ నుంచి మ్యాక్సిమం ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అనమాట. మన ఫేస్ సూపర్ గ్లోయిగా అవ్వడానికి మల్టీ మాస్కింగ్ మెథడ్ అనేది చాలా బాగుంటుంది. లైక్ మీకు టీ జోన్లో ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అనుకోండి, అక్కడ ఆయిల్ అబ్జార్బింగ్ మాస్క్ లైక్ ముల్తానీ మిట్టి, క్లే మాస్క్ ఇలాంటివి అప్లై చేయండి. మన ఈ చీక్స్కి అంత ఆయిల్ ఏమీ అది ఉండదు అనమాట. సో అక్కడ మనం రాసుకోవాలి హైడ్రేటింగ్ మాస్క్, మాయిశ్చరైజింగ్ మాస్క్ అలాంటివి. సో మీ ఏరియా బట్టి మీకు ఏ ఏరియాలో ఏ ప్రాబ్లం ఉందో ఆ ఏరియాలో ఆ మాస్క్ అప్లై చేసుకోండి. మీకు పింపుల్స్ ఉన్నాయంటే అక్కడ నీమ్కి సంబంధించిన ఫేస్ మాస్క్, అండ్ మీకు బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ ఉన్నాయంటే ఈ ఏరియాలో పీల్ ఆఫ్ మాస్క్, మరి ఇక్కడంతా ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అక్కడ క్లే మాస్క్, అలాగా మీకు తగ్గట్టుగా మీరు మార్చుకోవచ్చు అనమాట. ఇవేనండి నా 10 గర్ల్ హ్యాక్స్. మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక 500 లైక్స్ ఇవ్వండి. నేను గర్ల్ హ్యాక్స్ పార్ట్ 2 చేస్తానండి. ఇంకా బోల్డ్ హ్యాక్స్ రాసుకుని ఉంచుకున్నాను. సో నేను తొందరగా మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో నా వీడియో షేర్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో వీడియోతో రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా, బై బై. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను గర్ల్ హ్యాక్స్, మనలో ఉన్న ప్రతి అమ్మాయికి హ్యాక్స్ వెంటనే మ్యాట్ ఫినిష్